గత వారం ఎన్నికల ప్రచారంలో బందర్ సెంటర్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చారు. నీతుల నాని బందర్కి ఏం డెవలప్మెంట్ చేశారు, అసలు డెవలప్మెంట్ మీద మాట్లాడమంటే ఏం మాట్లాడకుండా నీతులు చెప్తాడు నాని అంటారు. మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న, ఆరోపణ టీడీపీ నేతలు కానీ జనసేన కూటమి కానీ. నేను క్లియర్గా తెల్లారే మీడియా సమావేశం పెట్టి చెప్పాను, మళ్ళీ మీ ద్వారా కూడా ఇంకోసారి కూడా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు నన్ను నీతులు నాని బందర్కి ఏం చేసామని చెప్పమన్నాడు, గుండె మీద చేసుకు చెప్పమన్నాడు. నేను చెప్తున్నాను, నేను గెలిచిన 3 మాసాల్లోపు కృష్ణా యూనివర్సిటీ అనేటువంటి ఒక యూనివర్సిటీ నేను తీసుకొచ్చిందే, నేను శాంక్షన్ చేయించిందే. దానికి భవనాలు నిర్మాణం జరిగి కాంట్రాక్టర్కి 70 కోట్లు పేమెంట్ లేకుండా, ఆ బిల్డింగు ఓపెనింగ్ కూడా అర్హత లేకుండా కాంట్రాక్టరు సిపిడబ్ల్యూ అంటే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు వచ్చి ఓపెన్ చేద్దామంటే కూడా ఏదో ఒకటి పూర్తవపోయినా ఓపెన్ చేద్దామంటే వాళ్ళు ఒప్పుకోకపోతే దానికి 70 కోట్లు పేమెంట్లు చేయించి ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి దాన్ని జాతికి అంకితం చేసినాడు పేరు నాని. దాంతో మొదలుపెట్టి మచిలీపట్నంలో దాహార్తిని తీర్చాం, మచిలీపట్నం మున్సిపాలిటీలో. అలాగే మచిలీపట్నానికి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. బందర్లో పోర్టు నిర్మాణం ప్రారంభింపజేసి శరవేగంగా, అంటే ఇప్పటికీ 50% దాకా పని పూర్తయ్యేటువంటి కార్యక్రమాన్ని చేసింది పేరు నాని. ఇవాళ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం దగ్గర 200 కోట్ల పైచీలకు ఇప్పటికి ఖర్చు పెట్టాం. మరొక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అది మరొక 6 నెలల సంవత్సరం లోపు ఆ ఫిషింగ్ హార్బర్ కూడా ఓపెనింగ్ అవుతుంది. ఇట్లా మీరు బందర్లో ఏది తీసుకున్నా చెయ్యిందే ఉంది. 3 సెంట్ల స్థలం ఇస్తామని నువ్వు మోసం చేస్తే మేము 20,000 మందికి, ఒక మున్సిపాలిటీలో 20,000 మందికి అర్బన్లో కానీ రూరల్లో కూడా కలిసి 26,000 చిల్లర మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. సార్